దర్శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇన్నేళ్ళ మన దోస్తాన్లా నేను నిన్నేం కోరలేదు, నాకొక్క మాట ఇస్తావా మేరే జాన్? నన్ను శరణ్ కోరిన వెంటనే నీకు కొలువేయలేదా? మర్చిపోయినట్టున్నావు. అబ్బా అది పాతది, ఇప్పుడు కొత్త కోరిక ఒకటి ఉన్నది. నేనేం వరాలిచ్చే దేవతను కాదు, నీ లెక్కనే మామూలు మనిషిని. నా కోసం నువ్వు అడిగేస్తే 1000 మందిని పోగేస్తా, వాళ్లతోటే దండగట్టు దండయాత్ర చేస్తా. ఎవరి మీద చేస్తావు దండయాత్ర? మోడీ సార్ మీద. ఎందుకు? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ కావాలి మోడీ తాతతోటి దునియా దేశాలన్నీ తిరిగేటందుకు. అబ్బర బిడ్డ, మళ్ళా మొదటికే వచ్చింది కథ. ఒక్కపారు అడిదిక్కు చూడు. అబ్బా సార్ ఎంబడి నేను కూడా ఉంటా, ఎంత మంచిగా ఉండునో అని అనుకుంటావు. పోలా అదిరిపోలా, మోడీ సారు నమీబియా దేశంలో ఎడమకాల మోపంగానే డోలు సప్పుళ్లతో ఎదుర్కొన్నారు ఆ దేశ అధ్యక్షుడు. అగజుడు రీ సార్ సంబరం, డోలు మోత మోగిచ్చిండు. ఫుల్ ఖుషి అవుతుండొచ్చు మోడీ మా ఆతిథ్యానికి ఫిదా అయిండని. సారు ఈ నడుమ ఏ దేశం పోయినా ఎక్కడికి పోయినా ఎదుర్కోళ్ళు కొత్త పెళ్లి పిల్లగాని కంటే ఎక్కువనే వేస్తున్నారు. అట్లనే అవార్డులైతే సార్ వద్దన్నా మరి ఆ దేశాల పెద్ద మనుషులు వచ్చి మెడలేసిపోతున్నారు. బ్రెజిల్ దేశంలో గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్ అనే ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చారు. Foi instituída originalmente no ano de 1822 pelo imperador Dom Pedro I e restabelecida pelo decreto número 22.165 de 5 de dezembro de 1932. దునియా దేశాలలో మోడీ సార్కు అవార్డుల పంట వండుతున్నది. ఎక్కడికి పోయినా దిల్దార్ ఎదుర్కొంటున్నారు. రారమ్మని పిలిచి అవార్డులు పురస్కారాలు చేతులు పెడుతున్నారు. ఒక కంపనరు ట్రంప్ ఒక్కడు తప్ప కడమ దేశాల మనసు బగ్గన గెలిచిండు సారు. ఈ నడుమ గుజరాత్ లా వండర్లు జరుగుతున్నాయట కదా, అక్కడికెళ్ళి వచ్చింది ఎవరమ్మా? ఎవరొచ్చారు? మోడీ అమిత్ షాలు అక్కడికెళ్ళి వచ్చారు కదా. గాయంత అద్భుతాలు జరగకపోతే థ్రిల్ ఏముంటది చెప్పు? నేను చెప్పే వండర్ ఇంటే నువ్వు అవాక్ అవుతావు. అసలు గుజరాత్ గురించి చెప్తేనే ఎవరైనా అవాక్ కావాల్సిందే. ఈ పిల్ల తెలిసి అంటున్నదా లేకపోతే తెలియకంటున్నదా? మోడీ సార్ మీద ఇష్టంతో గుజరాత్ మీద అభిమానం పెంచుకుంటున్నారా? ఇప్పుడు ఈ ముచ్చట తెలిస్తే అభిమానంతో ఏం చేసుకోవు కదా. ఏం ముచ్చట? పొద్దుగాలనే దేశం పబ్లిక్ మొత్తం అవాక్కయ్యి ఆగమయ్యే కథ జరిగింది. గుజరాత్ రాష్ట్రంలో మహీసాగర్ నది మీదకెళ్ళిపోతున్న బండ్లు బ్రిడ్జి కూలి లటుక్కున నీళ్ళ పడ్డాయి. కొద్దిగా అయితే గీ లారీ కూడా నీళ్ళనే పడేది. చూడుండ్రి ఎట్లున్న బ్రిడ్జ్ అట్లనే ఉన్నది. కరెక్ట్ గా నడి మధ్యలోనే కూలింది. నీళ్ళ వడ్డోళ్లను దేవులాడి తీసిండ్రు. 10 మంది కాలం చేసిరట. ఇక కడమోళ్ల కోసం ఈతగాళ్ళు తిరుగుతున్నారు. 2 వ్యాన్లు, 2 ట్రక్కులు, 2 గీరల బండ్లు పడ్డాయట. అంత పైనుంచి కింద పడుతున్నప్పుడు పాపం వాళ్ళ పై ప్రాణాలు పైనే పోయినట్టున్నాయి. ఎప్పుడో వెనకటి కాలంలో కట్టిందట. కూల్తది సారు, జర ఇంకో ఉపాయం చేయండ్రి అని మస్తు మంది అన్నారట. గాని ఎవరు పట్టింపు చేస్తారు చెప్పుండ్రి? పోయేటి మంది పానాలేనని అనుకున్నారు కావచ్చు. ఈ నడుమ గుజరాత్ రోడ్లే కాదు బ్రిడ్జిలు కూడా అంత ఆగమాగమే ఉన్నాయి. తల్లి చేయడు మేలు కళ్ళు చేస్తదట. అయ్యో అది కళ్ళు కాదు, ఉల్లి అని అనాలే. ఓష్ని మా దిక్కు పెద్ద మనుషులంతా గిట్లనే అనేటోళ్ళు కదా. పొద్దుగూకినాక మరింత కడుపులో పోయాలి కదా, అందుకే అనేటోళ్ళు కావచ్చు. కానీ అదేందోరా, కళ్ళు మజానే వేరు. ఉంటది మజా ఉంటది. అటెన్క ఓవర్ డోస్ అయితేనే ఏవల్కి ఓవర్ డోస్ ఎంత తాగినా మళ్ళీ తెల్లారి పనిపోతారు తెలుసా నీకు? నువ్వు చెప్పేది మన గౌడన్నలు పోసే ఒరిజినల్ కళ్ళు, నేను చెప్పేది మందు కలిపి అమ్మే కళ్ళు గురించి. ఇంకా అడ్డమైన మందు కలిపి అమ్మే కళ్ళు డిపోలు ఉన్నాయా? అయ్యో కల్తీ మందు చేయబట్టి ప్రాణాలు పోయినాయి చూడు. కల్తీ కళ్ళు చాలా మంది పానగండమైంది పట్నంలా. పొద్దంతా పని చేసి ఇంత ఉచ్చుకొని ఇంటికి పోతే ఒకటే వాంతులు విరోచనాలట. 3 కాలం చేసిర్రు. ఇట్లా కల్తీ కళ్ళు దాగి చచ్చిపోయారు అనగానే కళ్ళు కాంపౌండ్ నడిపేటోళ్ళు ఎక్కడికి పోయారో ఏమైందో తెలియదట. అవునమ్మా, ఎప్పుడో ఒకసారి తాగుతావా, రోజు తాగుతావా? రోజు తాగుతుందట. సుడుండ్రి ఎట్లా ఆగమాగం చేస్తున్నదో. బాటిళ్లకు బాటళ్లు గుంజితే దావకంలో పడే పరిస్థితి వచ్చింది. కొంతమంది అయితే బతుకుడు కట్టమనే అంటున్నారు. ఈ అన్నోళ్ళత్త కూడా కాలం చేసిందట. ఇక్కడ అనవసరం నిండు ప్రాణాలు పోయి నాకు 3 పిల్లలను చూసుకునే మడిచామా. ఆమె నా చేతి కింద లేకపోయింది. నాకు పెద్ద దిక్కు ఆమె లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలా? ఈ కల్తీ కళ్ళు తయారు చేసే నా కొడుకులను ఎవరైనా కానీ ముందు వాళ్ళ నిండు ప్రాణం పోయింది. ఎవడన్నా మాట్లాడగలడా? ఎవడో ఏం చేయలేడు. ఇప్పుడు మా అత్తగారే చనిపోయింది.
ఆమెకు ఎవరు మగదిక్కు లేరు, ఎవరు లేక అనాథనయ్యి తీసపోయి ఆడ కాష్టం చేసి వచ్చిన. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి సారు బాధితులను పరామర్శించిండు. కల్లుల మందు కలిపిన కథ చెప్తామని అంటున్నాడు. ధర తక్కువ అని బాటిళ్లకు బాటిళ్లు కళ్ళు కాంపౌండ్లో కూర్చొని గుంజకుర్రే అన్నలు, జర పానాలు చూసుకోర్రి. నేను మొన్న గిఫ్ట్ ఇచ్చిన పట్టు చీర ఏం చేసినావు? ఏం చేసినా మడత పెట్టి బీరువాల పెట్టినా. అబద్ధం ఆడకు, మారుబేరంలా మీ దోస్తు కమ్మినవాట కదా. అంటే ధర మీద 200 ఎక్కువ ఇస్తా అన్నది. అంటే మన దోస్తాను విలువ 100-200 అంటవా? ఏహే ఊకో, చీరకే గింత షికాకు చేస్తున్నావు. ఆడ ఏకంగా రైతుల సొమ్ము ఏం చేస్తున్నారు చూడు. ఇది సంగతి. యూరియా లేదో అంటే ఏడ దొరుకుతుంది? ఓ దిక్కు మన రైతులు ఆఫీసుల ముంగళ లైన్లు కట్టి మొత్తుకుంటే, ఇంకో దిక్కు బస్తాలు మూట కట్టుకొని పొరుగు రాష్ట్రాలు దాటిస్తున్నారు. సర్కారేమో టైం కందాలే రైతులకు తక్లీఫ్ కావద్దని ఆత్రపడుతుంటే, సబ్సిడీలా రైతులకు వంచవలసిన యూరియాను మారుబేరం పెట్టి అధికారులు చిన్నగా తొవ్వమల్లిచ్చి మహారాష్ట్రకు పంపుతున్నారట. దగ్గర 150 సంచుల ఫర్టిలైజర్ ఆదిలాబాద్కెళ్లి బార్డర్ దాటిస్తుంటే పట్టుకున్నారు. 5 మీద కేసు కూడా కట్టిర్రు. ఓ దిక్కు రైతులు గుంటకళ్ళు తోలి మందు చల్దామంటే యూరియా దొరకక పడగాపులు కాస్తున్నారు. వీళ్ళేమో రైతుల నోట్ల మట్టి కొట్టి సర్కార్ కళ్ళ కారం కొట్టి బేరాలు వేస్తున్నారు. పెద్దసార్లు చూస్తున్నారా? మీరేమో రైతుల కోసం దానిలాడుతుంటే గిట్లాంటి అధికారులు ఏం చేస్తున్నారో జర్రా ఇటు దిక్కు నజరయూరు సార్లు. పశువులంటేనే కాదు, కొందరికి బంగారం అంటే మస్తు ప్రేమ తెలుసునా? బంగారం అంటే పాయరం లేంది ఎవరికి ఎప్పు? కష్టపడి సంపాదిస్తే ఓకే గాని కొట్టేసిన బంగారం అంటేనే కొద్దిగా ఇబ్బంది. నీ కథ మంచిగానే ఉన్నది. ఎవడాళ్ళు కొట్టేసిన గోల్డ్ మీద ప్రేమలు పెట్టుకున్నది లేరా? లోకం మీద మస్తున్నారు. చూసిన అరుల్లా నోట్లు ఎలువెడితే కొరికే మనిషిని కాదు నేను. ఎన్ని నిందలు అబండాలు వేస్తున్నదో నా మీద. పోయినాయి అంటే పొరకు అందుకొని చంపేటట్టే కొడుతున్నది. ఓష్ని ఏడుస్తావా ఏంది ఇప్పుడు? మరి నువ్వు అనే మాటలకు ఏడ్చుడు తప్ప ఏముంది ఎప్పు? ఏ నిన్ను కాదనేది మరెవల్ని? గీళ్లను. నగల షాపులకు వచ్చిన కొత్త డిజైన్లు భలే ఉన్నాయి కదా. నెక్లెస్లు అయితే మస్తున్నాయిలే. ఇవన్నీ బంగారం షాప్ల షోకేజ్కి పెట్టినాయి కాదు, కొట్టేసిన కాడ దొరకబట్టి ఎగ్జిబిషన్ లెక్క పెట్టిరు బెంగళూరు పోలీసులు. మా సర్వీస్ హిస్టరీలా ఎంతో మంది దొంగలను చూసినాం, కానీ గిసొంటి పగటి బద్మాష్ దొంగలను లోకం మీద చూడలేదు అని పోలీసుల బిత్తరపోయినరు. వాళ్ళ చోరకల చూసి 10 తులాలు కాదు 20 తులాలు కాదు, ఏకంగా 3 కిలోల పైననే బంగారు ఆభరణాలు కొట్టేసిండట దొంగలు. ఏం తక్కువ, వీటి విలువ 3 కోట్ల దగ్గరనే ఉంటదట. దొంగలు నగలే కాదు ఫారెన్ కరెన్సీ కూడా కొట్టేసిండ్రు. శానొద్దుల నుంచే దొంగతనాలు చేస్తున్నారట. ఒక 5 కిలోల బంగారం సేటు కమ్మిండ్రట. మరి ఆ పైసలు ఏం చేసిరా అని అంటే కరుసైనే అని అంటున్నారట. దొంగ బంగారం రాష్ట్రాలు దాటించి అమ్మినా, ఎంత పెద్దోళ్ళు ఉన్నా మళ్ళా రికవరీ చేస్తామని అంటున్నారు పోలీసులు. నీకు కాకినాడ అంటే ఏం గుర్తుకొస్తది? ఇంకేంటిది? కాకినాడ కాజా. మరి బందరు లడ్డు. కర్నూలు జిల్లాకు పోతే మంచి బంగడపల్లి మామిడి పండ్లు. ఆత్రేపురం దిక్కు గాలి మల్లితే సన్నటి పెంక మీద కాల్చిన సన్నటి పూతరేకులు. మరి మన వికారాబాద్ తాండూరుకు పోతే తాండూరు పప్పు. అబ్బో, నీ చిన్న మెదడు మంచిగా పని చేస్తున్నది రో. ఇంకా అడుక్కో. మరి శ్రీకాకుళం జిల్లా అంటే ఏం గుర్తుకొస్తది? అడవులు కొండలు గుట్టలే కదా. కాదు, అక్కడే నువ్వు పప్పులో కాలేసావు. లీడ్ ఇచ్చిన కూడా చెప్పు. ఏందబ్బా గుర్తుకొస్తలేదు, నువ్వే చెప్పు. చూడు నువ్వే. జీడిపప్పులందు మన సిక్కోలు జీడిపప్పే వేరయ్యా అని అంటున్నది సెంట్రల్ సర్కారు. లోకం మీద ఎక్కడైనా జీడిపప్పు దొరుకుతుంది గాని మన పలాస జీడి లెక్క రుచి ఉండే పప్పు దొరుకుడే కష్టమని అంటున్నారు. ఇక్కడ రైతుల కృషికి పట్టుదలను మెచ్చి జాతీయ స్థాయిలో అవార్డులు కూడా ఇవ్వబోతున్నారట. భగవంతుడి దయతో నిన్నను మేము మంచి శుభవార్త విన్నాము. అదేంటంటే కేంద్ర స్థాయిలో పలాస జీడిపప్పుకి గుర్తింపు దక్కడం, దానికి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు వెళ్లి ప్రశంసా పత్రాన్ని అందుకోబోతుందని తెలిసి చాలా సరదాపడ్డాం. ఈ పలాసలో 1950 నుంచి కూడా జీడిపప్పు పరిశ్రమ ఏర్పాటైంది. ఇన్నాళ్ళకి కేంద్రము గుర్తించి మా పలాస జీడిపప్పుకి ఈ గుర్తింపు ఇవ్వడం అనేది మాతో పాటు మా సభ్యులకి, మా కార్మికులకి అందరికీ చాలా ఆనందదాయకం. జీడిపప్పు పరిశ్రమను నమ్ముకొని లక్షలాది మంది బతుకుతున్నారట. 7 కొండల ఎంకన్న లడ్డుకు రోజుకు 3000 కిలోల జీడిపప్పు వాడితే మొత్తం ఇక్కడికెళ్ళే కొంటారట. ఆ స్వాముల వారి పుణ్యాననే మా సిక్కోలు జీడికి ఇంత పాపులారిటీ వచ్చిందని అంటున్నారు. జీడిపప్పు సాగులా దాన్ని ప్రాసెసింగ్ చేసేట్లా మీరు ఇంకిన్ని మెళకులు నేర్చుకొని దేశం లెవెల్నే కాదు దునియా లెవెల్లా మన జీడిపప్పుకు బ్రాండింగ్ తీసుకురావాలని అన్నలు. పోదామా? ఎక్కడికి?
పురాగా పనే పూర్తి కాలేదు అప్పుడే పోయేందుకు తయారైతున్నావా? నేను అనేది ఇంటికి కాదు టూర్కు. ఒక దిక్కు ఎప్పుడెక్కడ వానలు పడుతున్నాయో ఎవరు మునుగుతున్నారో తెలుస్తలేదు. టూర్లు తిరగబోతావా? టూర్లు ఎవరికన్నా చెప్పావు నవ్వుతారు. ఎప్పుడు చూడాల్సిన అప్పుడే చూడాలి. నీకో టేస్ట్ లేదు పాడు లేదు. అగో వానకాలంలో తిరగబోతే ఆగమైతామని అంటుంటే టేస్టులు గీస్టులు అంటావు. ఓ పిసబిత్రి సిరమ్మ, వానకాలంలో చూసే జాగాలు కూడా ఉంటాయి. నిన్న చూడలేదా శ్రీశైలం గేట్లు ఎత్తుతుంటే ఎంత సంబరం అనిపించిందో. అయితే ఏమున్నది, ఇగో ఇక్కడికి ఇద్దరం కలిసి పోదామని అంటున్నా. ఎక్కడికి? ఏహే ఎక్కడ ఆగుతున్నారు జనాలు? ఈ వానలకు వాటర్ ఫాల్స్ కు పోవాల్సిందే, సెల్ఫీలు గుంజాల్సిందేనని చిత్రకూట్ చిత్రాలను సెల్ ఫోన్లలో భద్రపరుచుకుంటున్నారు. అగజుడు రీ జనాల సంబరం ఎట్లున్నదో. చల్లని గాలి, చిన్న చిన్న వానశినుకులకు కొండ మీదకెళ్ళి దునుకుతున్న జలపాతాలను చూస్తుంటే ఎవ్వరికైనా సంబరమేగానుల్లా. ఆదిలాబాద్ కుంతాల జలపాతం, బోగాత జలపాతాల కాడ కూడా గట్టిగానే ఉన్నారు జనాలు. అయితే బీహార్ కాడ జలపాతం అనుకుంటే ఈ పోరాలు జలకాలు ఆడితే నీళ్లు గట్టిగానే వచ్చినాయి. రెస్క్యూ టీం వచ్చి కాపాడింది. వాటర్ ఫాల్స్ కాడికి ఓండ్రు గాని లేనిపోని ఆటలాడి పరేషన్లో పడకుండ్రి, సరేనా? लो दे तू दो बचा ले आराम से कम छिया गमैया ఏది సిరమ్మ అన్యాయం? టాలెంట్ ఉన్న వాళ్ళను ఎంకరేజ్ చేయదగ్గి సమాజం. ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు? ఏ టాలెంట్ లేకున్నా నేను ఎంకరేజ్ చేస్తున్నా కదా. క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ ఆటగాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. గెలిస్తే వాళ్ళకు బహుమతులు ఇస్తారు. మరి ఈ ఆటగాళ్ళు ఏం పాపం చేసిర్రు? అంత గొప్ప ప్లేయర్స్ అయితే సర్కార్ ఎందుకు ఇడిచిపెడతారబ్బా? అరే వాళ్ళని పట్టించుకోరు, ఓకే. వాళ్ళని ఎంకరేజ్ చేయరు, సరే. కనీసం వాళ్ళ ప్రాక్టీస్ అలా చేసుకునియొచ్చు కదా. ఇంతకు ఏ ఆట? పేకాట. పాపం ఎంత కళ్ళున్నా 10 మందిలో ఆడే అదృష్టం లేదు. ప్రపంచానికి చాటి చెప్పే రాత లేదు. ఎప్పుడు చూడు బిక్కు బిక్కుమనుకుంటా ఏ పాడుబడ్డ కొంపలనో పానాదుల పొంటో అలా కళను దాసుకోవాల్సి వస్తున్నది. వాళ్ళకంటూ స్టేడియంలు లేకున్నా, ఇండోర్ వేదికలు లేకున్నా, వికారాబాద్ లో ఏదో పసుల కొట్టంలు ఆడుతుంటే గాడికి కూడా పోయి పట్టుకున్నారు పోలీసోళ్ళు. పాపం బాగా ఆడి వికారాబాద్ నుంచి వెళ్ళి బెస్ట్ ప్లేయర్స్ టీం గిట్లా తయారు చేద్దామని అనుకున్నారో ఏమో. కానీ ఈ పోలీసోళ్ళు ఏడముగట వడనిస్తారు. ఆడ నడిమిట్లా డిస్టర్బ్ చేసిందే గాక పత్తాలతో పాటుగా పైసలు, ఫోన్లు, బండ్లు అన్ని పట్టుకొని పోయిండ్రట. అయినా టాలెంట్ ను గుర్తించినప్పుడు, మీకు ఈ సమాజంలో సముచిత న్యాయం కల్పించినప్పుడు అసలు మీకు ఎందుకు ఈ ఆరటం చెప్పుండ్రి. మా మాట విని మీ కళను చంపుకొని ఈ ఆటల పోటీలు బంద్ పెట్టుండ్రి. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.